నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడులు చెల్లించిన ఎంపీ ఎమ్మెల్యేలు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. కలెక్టర్ నిశాంత్ కుమార్. పుంగనూరులో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ డే. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన కనకదుర్గ సత్యనారాయణ. వార్తలోని వివరాలు. శబరిమల యాత్రలో ఉన్న మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. మొదట పంబా నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో ఇరుముడులకు పూజ చేసి వాటిని చెల్లించేందుకు కాలినడకన అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు. సన్నిధానానికి చేరుకున్న వారు పవిత్రమైన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడులను చెల్లించారు. మండలం రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరుముడి చెల్లించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసింది. దర్శన అనంతరం వారికి అయ్యప్ప స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. స్వామి మీరు ముందు పదండి. వెరీ గుడ్. మా అందరికంటే స్పీడ్గా వచ్చాం. బాగానే ఉన్నాయి. అక్కడ ఎవరు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సమగ్ర ముందస్తు ప్రణాళికలతో ఎన్నికల సన్నాహాలను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఆదేశించారు. బుధవారం విజయవాడ నుండి స్థానిక సంస్థల
ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సన్నాహాలు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి సమీకరణ, సిబ్బంది భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎన్నికల నిర్వహణ అత్యంత సమయ పరిమితితో కూడుకున్న బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ప్రతి అంశానికి ముందుగానే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫారాలు, బుక్లెట్లు, శిక్షణ తదితర ముందస్తు ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, స్వీప్ కార్యక్రమాలు, పరిశీలకుల నియామకం, నామినేషన్లు, నోటీసులు తదితర ఎన్నికల ప్రక్రియలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి నిర్ణయం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో నిష్పాక్షికత అత్యంత కీలకమని, ఏ అభ్యర్థి లేదా వర్గానికి అనుకూలంగా వ్యవహరించారనే అనుమానం కూడా రాకుండా అధికారులు తమ విధులను నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు నిబంధనలు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. For Gram Panchayat, sir, already voter list is finalized, sir. Now polling station, so that updation is also happening, sir. Similarly, sir, voter verification caste-wise already started, sir. We have 4 ULB, sir. We don't have any court case problem, sir. So we are good to go, sir. And as instruction and information shared by the Director Municipal Corporation, sir, they will follow that, sir. We have a shortage of ballot boxes also, sir, as informed by the various collectors, and the details have already been shared with the Commissioner Panchayat Raj, sir. So we will follow the instructions, sir, and whatever the gaps are there, field level, we'll try to correct it, sir. ఎంపీటీస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు ఒక గ్రామ పంచాయతీ తీసుకుంటే టోటల్గా ఆల్మోస్ట్ 1,35,000 మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూటబుల్ ఆఫీసర్స్ అని చాలా ఇంపార్టెంట్. సో ఎవరు committed on time, sir, and this inspection of కాబట్టి దయచేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో పరిస్థితి ఏంటి అనేది జాగ్రత్త చూడండి. తర్వాత ఇప్పుడు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏం జరగాలి ఇది, బికాస్ ఇట్ ఈస్ టైమ్ బౌండ్ అండ్ డే టు డే క్లారిఫికేషన్ ఎవ్రీథింగ్ హస్ టు బి డన్. హ్యావ్ యూ ఫార్మ్ సమ్ గ్రూప్స్ విత్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్? నమో నెంబర్ ఏంటి, దాని అడ్రస్ ఏంటి, జాగ్రత్త చూడండి. ఈమెయిల్ ఉండాలి, చెక్ చేసుకోవడం అవసరం కూడా ఉంది. మనకి ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 411 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, నిర్ణయించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని చెప్పారు. కోర్టు కేసుల కారణంగా ప్రభావితమైన యూఎల్బీలకు సంబంధించి అవసరమైన సన్నాహక పనులు పూర్తయ్యాయని, తదుపరి కోర్టు తీర్పు మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో అత్యంత సున్నిత ప్రాంతాల గుర్తింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీతో సమావేశం నిర్వహించి గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గత 1-2 నెలలుగా అసాంఘిక శక్తులపై నిఘా, నియంత్రణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసిండు నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం భక్తులు శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజల్ని నిర్వహించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుంగనూరు పాత బస్టాండ్ కూడలలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ రమణాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత 30 సంవత్సరాలుగా పొంగునూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని యూనియన్ సభ్యులు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు పరస్పరం శుభాకాంక్షల్ని తెలుపుకున్నారు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఐడి కార్డు మంజూరు చేయాలని సిఐ సుబ్బరాయుడుని యూనియన్ సభ్యులు కోరారు. ఫోటోగ్రాఫర్ల వృత్తిపరమైన గుర్తింపునకు ఐడి కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు విన్నవించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చంద్రపతి, ఉదయ్, అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు బండివాలు, కోశాధికారి అశోక్, మాజీ అధ్యక్షులు శేఖర్, కరుణాకర్, యూనియన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ విధంగా డెవలప్ అయితేనే మన సమాజంలో గెలవగలుగుతాం. లేకుంటే మనం ఈ పోటీ ప్రపంచం కూడా అప్డేట్ అవుతూ మన జీవన విధానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంతే తప్ప మనం 1980s-లో ఉండే మాటలే మనం అట్లే ఉంటే ఏమో కదా అంత బిజెపిలో బతికే వాళ్ళు దాన్ని వైపు కూడా చూసేవాళ్ళు. కానీ మన వైపు తీసుకోవాలి. సోమాజ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అసోసియేషన్ సభ్యులకు, అధ్యక్షునికి, అందరికీ, మిత్రులు ఉదయ్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆటోమేటిక్గా స్టాండ్ ఉంటుంది, వాళ్ళ బాక్స్ ఉంటుంది, ఆ కెమెరా బాక్స్ కిట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు 2 వీలర్స్ అసోసియేషన్, మెకానికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక టీమ్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ క్రియేట్ చేసుకొని మరి ఆ రిజిస్టర్డ్ నెంబర్ పెట్టి ఒక ఐడి కార్డు క్రియేట్ చేసుకోండి, బాగుంటుంది కూడా. ఏదైనా అఫిషియల్ ఇన్షియల్ వేస్తే బాగుంటుంది సార్. ఉంది సార్, కార్డు అయితే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దానికి పుంగనూరు ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపడం, పాత బస్టాండ్ నందు జరపడం డే వల్ల మన జగూరే ఆయన స్ఫూర్తితో ఈరోజు ఫోటోగ్రాఫర్లు ఇంతమంది బతుకుతున్నాం. మా స్టూడియో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి డాగురే గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి పుంగనూరు ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఇలా ఉండాలని చెప్పి మాకు చెప్పడము చాలా ఆనందంగా ఉంది. ముందు ఫోటోగ్రఫీ ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతోంది, ఫోటోగ్రఫీ అప్డేట్లో ఉండాలని సార్ గారు మాకు సలహా ఇవ్వడం మాకు చాలా గొప్పగా ఉంది. పుంగనూరు సిఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం అందించేందుకు ఈడార్ నమోదు విధానంపై బుధవారం మదనపల్లి డీసీఓలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటాద్రి హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం, బాధితుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిటిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎన్ఐసి ప్రతినిధి ఖలీల్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం
శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం మండలం రోజుల పాటు అన్నదానం జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుసనాయని సురేష్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు శాంతకుమారి, కనకదుర్గ సత్యనారాయణ కుటుంబం బుధవారం అయ్యప్ప స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ హరిహర సుధన్ అన్నదాన ట్రస్ట్ తరఫున దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్క లైన్లో ఒకరు కొన్నా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలో ప్రధాన కూడలలో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే ఎండకు ఎండుతూ, వానలకు తడుస్తూ బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుత వాతావరణం భిన్నంగా ఉండటంతో రోజు ఎండలు, రాకాసి గాలులను భరిస్తూ బస్సు కోసం రోడ్లపైనే వేచి చూడాల్సి వస్తోంది. పట్టణంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ కూడలలో ఉన్న బస్సు షెల్టర్లు తొలగించడంతో ఇక్కడికి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలగించిన షెల్టర్ వద్ద పునర్నిర్మించాలన్న ధ్యాస అధికారులకు ఇప్పటికీ పట్టలేదు. ట్యాంక్ బండపై కృష్ణగిరి మార్గంలో బస్సు షెల్టర్ ఉన్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంది. పురపాలక, ఆర్టీసీ
బస్టాండులు ఉన్న ప్రయాణికులు ప్రధాన కూడలలో బస్సు కోసం వేచి చూడటం పరిపాటిగా మారింది. పట్టణాలకు అవసరాల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వచ్చి వారి పనులు చూసుకుని వెళ్తూ ఉంటారు. ఉద్యోగులు విధుల కోసం, విద్యార్థులు కళాశాలలకు చేరుకునేందుకు బస్సుల కోసం కూడల వద్దకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఎండకు, వర్షానికి పక్కనే ఉన్న దుకాణాల వద్దకు తల దాచుకునేందుకు వెళ్లే ప్రయత్నంలో దుకాణ యజమానుల నుంచి చీవాట్లు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రయాణికులు, దుకాణదారుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. రామసముద్ర మార్గంలో ట్యాంక్ బండ, ఎన్ఎస్పేట సర్కిల్, మదనపల్లి మార్గంలో అంబేద్కర్ కూడలి, ఎన్టీఆర్ కూడలి, కొత్త ఇండ్లు, తిరుపతి మార్గంలో కొత్తపేట, ఏఎంసీ కార్యాలయం, మొగసాల మలుపు వద్ద బస్సు షెల్టర్లను నిర్మించాల్సి ఉంది. పట్టణంలో బస్సు షెల్టర్లు అవసరమైన ప్రాంతాలను గుర్తిస్తామని, వాటి మంజూరు నిధుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పుంగనూరు పురపాలక కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో 2026 బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఈ నెల 22వ తేదీన కాణిపాక ఈవో కార్యాలయంలోని సమావేశపు మందిరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ సమావేశానికి పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ఎండ్బి, అగ్నిమాపక, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ఎక్సైజ్ తదితర శాఖలకు చెందిన అధికారులు హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు సమావేశానికి తప్పనిసరిగా హాజరై ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు అవసరమైన చర్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడులు చెల్లించిన ఎంపీ, ఎమ్మెల్యేలు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. కలెక్టర్ నిశాంత్ కుమార్. పుంగనూరులో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ డే. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన కనకదుర్గ సత్యనారాయణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.